బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్వకుంట్ల కవిత ఈ నెల 25న పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటించబోతున్నారు. కానీ అంతకంటే ముందే ఇక కవిత తన తండ్రిని, తన అన్నను, తన కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కవిత పెట్టబోయే పార్టీ పేరు టీఆర్ఎస్ అని ఉండబోతుంది అని ఒక చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో పార్టీ పెట్టకముందే బీఆర్ఎస్ను కల్వకుంట్ల కవిత ఇబ్బంది పెడుతుంది అనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో ప్రధానంగా జరుగుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ వచ్చేలా పార్టీ పేరు పెడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఆలోచన, కార్యాచరణ కల్వకుంట్ల కవిత చేస్తుందని ఒక చర్చ జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ పేరు టీఆర్ఎస్గా మార్చే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య ఒక లీక్ ఇచ్చారు, పరిశీలన కూడా చేస్తున్నామని చెప్పారు. ఇక రూల్స్ ప్రకారం బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారాలంటే మరి ఏం చేయాలి? సో మరి అసలు మారేటువంటి అవకాశం ఉందా లేదా? అసలు ఏం జరగబోతుంది? కవిత సెంటిమెంట్ మీద దెబ్బ కొడుతుందా అని ఒక చర్చ కూడా జరుగుతుంది. రైట్ నా ఒకసారి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కనుక మనం చూస్తే, అంటే కవితకు సంబంధించినటువంటి మరి పార్టీకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కనుక మనం చూస్తే, సో మరి ఎంతవరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారబోతుంది అనేది మనం డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిబంధనలో ఏమున్నదనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక రాజకీయ పార్టీకి టైటిల్ ఇవ్వడానికి ఎన్నికల సంఘానికి నిర్దిష్టమైనటువంటి గైడ్లైన్స్ ఉన్నాయి. ప్రజలు వివిధ పార్టీల నుంచి నెల రోజుల పాటు అభ్యంతరాలు తీసుకున్న తర్వాత వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికల గుర్తు విషయంలో స్పష్టంగా 6 సంవత్సరాల నిబంధన ఉన్నప్పటికీ పాత పార్టీ ఏదైతే పాత పార్టీ పేరును కొత్త పార్టీకి ఇవ్వడానికి మాత్రం అలాంటి నిబంధనలు లేవు. మరి ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలు ప్రతిపాదికన నిర్ణయం తీసుకుంటుంది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి అనే పేరు మార్చుకున్న తర్వాత మరొక 6 ఏళ్ల వరకు పేరు మార్చుకోవడానికి వీల్లేదు. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం 2022 దసరా రోజున మరి భారత రాష్ట్ర సమితి తీర్మానం చేయగా కేంద్ర ఎన్నికల సంఘం 2022 డిసెంబర్ 8న ఆమోదం తెలిపింది. ఆ ప్రకారం 2028 డిసెంబర్ 7వ తేదీ వరకు మరోసారి పేరు మార్చుకునే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. బట్ ఈసీ విచక్షణాధికారం మేరకు నిర్ణయం ఎలా ఉండే అవకాశం ఉందనేది ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. పాత పార్టీ పేరు స్త్రీ లిస్టులో ఉన్న దాన్ని కొత్త పార్టీకి కేటాయించడంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైనటువంటి విచక్షణ అధికారాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు కాకపోయినా తెలంగాణ రాజ్య సమితి లేదా తెలంగాణ రాజ్య సంఘం ఇలాంటి పేర్లను ఎంచుకుంటే టీఆర్ఎస్ అనే ఆబ్రివేషన్తో పిలుచుకునేటువంటి వీలుంటుంది. కొత్త పార్టీలు పెట్టేవారు ఆలోచిస్తున్నారు. కానీ ఆ పేరు ఇవ్వడానికి ఎన్నికల సంఘం తనకున్న విచక్షణ అధికారం మేరకు నిర్ణయం తీసుకుంటుంది. ఎమర్జెన్సీ తర్వాత దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జనతా పార్టీ ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ యాక్టివ్ లేదు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆ పార్టీ పేరు టైటిల్ని తొలగించి ఇక ఏదైతే ఫ్రీ లిస్ట్లో పెట్టడానికి తగినటువంటి అవకాశాలు ఉన్నాయి. సో తగినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ మాత్రం దాదాపు 4.5 దశాబ్దాలుగా ఏ పార్టీకి కేటాయించలేదు. ఇక టీఆర్ఎస్ విషయంలో సైతం 2 సార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున అదే తరహాలో ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇక అన్నా చెల్లెల ప్రయత్నం కంటిన్యూ అవుతాయనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కవిత కొత్తగా పెట్టబోయే పార్టీ టైటిల్ టీఆర్ఎస్ తరహాలో ఉండేలా ప్రయత్నం చేస్తారు. అయితే ఈసీ నుంచి సానుకూల స్పందన వస్తుందని ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు పెట్టేలా ఇక ఢిల్లీ హైకోర్టుకు సమర్పించినటువంటి అఫిడవిట్లో పేర్కొన్నందున టీఆర్ఎస్ టైటిల్ ఏదైతే ప్రయత్నాలను విరమించుకుంటారనే ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో మరోవైపు పార్టీ శ్రేణులు కావచ్చు తిరిగి టీఆర్ఎస్ టైటిల్ను కోరుకుంటున్నారా అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో మరోసారి పార్టీ పేరు మార్పుకు సంబంధించి కూడా ఈసీ బీఆర్ఎస్ని ఆశ్రయిస్తుందని ఒక చర్చ జరుగుతుంది. అయితే 6 ఏళ్ల దాకా పేరు మారకూడదన్న నిబంధనలతో బీఆర్ఎస్ తన ప్రయత్నాన్ని విరమించుకుంటుందా అనే ఒక క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఇక కేవలం సెంటిమెంట్ కోసమే ఇద్దరు టైటిల్ కోసం కోల్డ్ వార్ మొదలుపెట్టారు అనే ఒక చర్చ జరుగుతుంది. ఇలాంటి వాదనలు తెర మీదకి వచ్చాయి. మరో 2.5 ఏళ్ళు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ తరుణంలో అన్నా చెల్లెళ్ళు టైటిల్ గేమ్ ఎటు టర్ను తీసుకోబోతుంది అనేది తెలంగాణ ప్రజలు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం సో టీఆర్ఎస్ అంటే ఒక అస్తిత్వం, టీఆర్ఎస్ అంటే ఒక సెంటిమెంట్, టీఆర్ఎస్ అంటే ఒక బలం, ఒక బలగం. సో అటువంటి టీఆర్ఎస్ కోసం అక్క, అది ఇటు చెల్లెలు, అటు అన్న ఇద్దరు కూడా తీవ్రంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ టైటిల్ మిస్ అవ్వదనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మరి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. అసలు ఒక్కసారి పార్టీ పేరు మార్చినాక
మళ్ళీ అదే పేరును పొందాలంటే ఎటువంటి నియమ నిబంధనలు ఉండేటువంటి అవకాశం అనేది డిస్కస్ చేసుకున్నాం. సో భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక రాజకీయ పార్టీ తన పేరును మార్చుకోవాలనుకున్నప్పుడు లేదా పాత పేరును తిరిగి పొందాలనుకున్నప్పుడు కొన్ని నిర్దిష్టమైనటువంటి ప్రక్రియలు ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ సో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్గా మారడం పైన మరి ఎటువంటి ప్రక్రియలు ఉంటాయి అంటే పార్టీకి సంబంధించి అంతర్గత నిర్ణయం ముందుగా పార్టీ తన అత్యున్నత స్థాయి సమావేశం అంటే జనరల్ బాడీ మీటింగ్ పేరు మార్పుపై ఒక తీర్మానం చేయాలి. తర్వాత మెజారిటీ సభ్యులు తిరిగి పాత పేరు పెట్టుకోవాలని నిర్ణయించుకుంటే ఆ తీర్మాన ప్రతిని ఏదైతే ప్రతిని ఉందో ఆ ప్రతిని ఎన్నికల సంఘానికి సమర్పించాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత పేరు మార్పు కోసం ఈసీఐకి దరఖాస్తు చేసుకున్నప్పుడు వారు పత్రికా ప్రకటన అంటే పబ్లిక్ నోటీస్ ఇవ్వాలని సూచిస్తారు. ఆ తర్వాత ఆ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయడానికి సమయం ఇస్తారు. సో అట్లా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరును ప్రస్తుతం వేరే ఏ ఇతర రిజిస్టర్ పార్టీ వాడుకోకుండా ఉంటే ఆ పేరును తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే గడిచిన కాలంలో ఎవరైనా అదే పేరుతో కొత్త పార్టీని రిజిస్టర్ చేసుకొని ఉంటే మాత్రం ఇక ఇటు కవితకు రాదు, అటు కేటీఆర్కు రాదు. టీఆర్ఎస్ అనేది అంటే ఎవరు రిజిస్టర్ చేసుకోకపోతే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక పేరు మారినా ఒకవేళ అదే గుర్తు పొందిన రాష్ట్ర పార్టీగా కొనసాగితే తమకు కేటాయించిన కారు గుర్తును యథాతగా కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే పేరు మార్పు అనేది కేవలం పరిపాలనాపరమైనటువంటి ప్రక్రియ మాత్రమే కాబట్టి సో పేరుతో పెద్దగా ఏం ప్రాబ్లం ఉండదు. సో గుర్తుతో సింబల్తో జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి. అయితే భారత రాజకీయాల్లో పార్టీలు పేరు మార్చుకోవడం మళ్ళీ పాత పేర్లను పెట్టుకోవడం కొత్త ఏమి కాదు, చాలా చూసినాం. సో అయితే గతంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ చట్టపరంగా చూస్తే వేరే ఎవరు ఆ పేరును రిజిస్టర్ చేసుకున్నంత వరకు కేసీఆర్ తన పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చుకోవడానికి ఎన్నికల సంఘం అనుమతించే అవకాశం ఖచ్చితంగా ఎక్కువగానే ఉన్నది. సో దీనికి సంబంధించి పార్టీ నిర్ణయం తీసుకొని సరైన పద్ధతిలో ఈసీని సంప్రదిస్తే మరి ఆ పేరు తిరిగి పొందేటువంటి అవకాశం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. మనకున్న సోర్స్ తోటి మనకున్నటువంటి సమాచారంతో మనం చెప్తున్నటువంటి ముచ్చట. ఇక పార్టీ పెట్టక ముందు బీఆర్ఎస్ను చాలా ఇబ్బంది పెడతా ఉంది కవిత, మనం చూస్తూ ఉన్నాం. సో గతంలో చూసినాం ఏదైతే వైఎస్ఆర్ పార్టీ పేరు యువజన శ్రామిక రైతు పార్టీగా మరి వైఎస్ఆర్ అనేటువంటి పార్టీని జగన్ ఎట్లయితే తీసుకున్నాడో ఆ తర్వాత వైఎస్ఆర్ పేరును అదే జగన్ పార్టీగా గతంలో వైఎస్ఆర్ పేరు మీద జగన్ పార్టీకి ఇవ్వలేదు చూసినాం మనం. ఆ తర్వాత వైఎస్ఆర్ పేరు ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా ఒప్పుకోలేదు. కానీ తండ్రి పేరుతో రావాలని ఆపరేషన్కు అంటే సెటిల్ అయ్యే విధంగా కరెక్ట్గా ఆ సెంటెన్స్ సెట్ అయ్యే విధంగా జగన్ యువజన శ్రామిక రైతు పార్టీగా వైఎస్ఆర్ను పేరును పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి పేరు కూడా కవితకి ఇవ్వడం అసాధ్యమే. కానీ టీఆర్ఎస్ వచ్చేలాగా పార్టీకి పేరు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది, అంటే అటు పెట్టుకునే ఛాన్స్ ఉంది అట్లా. సో కవిత సెంటిమెంటు దెబ్బతో మరి బీఆర్ఎస్ నేతలు అంటే అటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక డైనమాలో పడ్డట్టుగా ఇది తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అంటే ప్రధానంగా ఒక 2-3 అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని సో బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్ కనుక పెట్టుకొని మరి ఈ పాత పేరు ఏదైతే టీఆర్ఎస్ ఉన్నదో ఈ టీఆర్ఎస్ఏ మళ్ళీ మాకు కావాలని 50% అబో అంటే పార్టీలో సభ్యత్వం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా దాదాపు 50% పైగా మరి జనరల్ బాడీ మీటింగ్లో ఖచ్చితంగా మాకు టీఆర్ఎస్ఏ కావాలన్నట్టు ఒక ప్రతిపాదన పెడితే దాన్ని మరి ఎన్నికల సంఘానికి పంపించి ఎన్నికల సంఘం ద్వారా మళ్ళీ ఈ టీఆర్ఎస్ అనేటువంటి పేరును పొందే అవకాశం ఉండదట. సో ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు గతంలో వాడినటువంటి పేరు సో ఎన్నికల సంఘం నుంచి టీఆర్ఎస్ను పొందే అవకాశం ఉండదట. కానీ ఎప్పుడు పొందొచ్చు? ఈ టీఆర్ఎస్ అనేటువంటి పేరును ఎవరు రిజిస్టర్ చేసుకోకపోతే, ఎవరు ఇప్పటి వరకు రిజిస్టర్ కనుక చేసుకోకపోతే తెలంగాణలో టీఆర్ఎస్ అనేటువంటి పేరు అంటే ఇది తెలంగాణ రాష్ట్ర సమితి సో అట్లా టీఆర్ఎస్ అనేటువంటి పదం వచ్చే విధంగా తెలంగాణ రాజ్య సమితనో సో తెలంగాణ రాజ్యాధికార సంఘమనో ఇట్లా ఎవరైనా వేరే పేరుతో కనుక టీఆర్ఎస్ వచ్చే విధంగా రిజిస్టర్ చేసుకొని ఉంటే వాళ్ళు ఎన్నికల సంఘం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ అనే దాన్ని ఇచ్చే అవకాశం ఉండదు. సో ఎవరు రిజిస్టర్ కనుక చేసుకోకపోతే కేసీఆర్ గారికి బీఆర్ఎస్ కాస్త టీఆర్ఎస్గా మారేటువంటి అవకాశం ఉన్నది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది కవిత తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కవితకు ఆ అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి, కానీ కేసీఆర్కి ఆ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కవిత టీఆర్ఎస్ అని పెట్టబోతున్నది తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ బలాన్ని మరి ఖచ్చితంగా
బహిర్గతం చేయబోతున్నటువంటి కాన్సెప్ట్లో ఆమె టీఆర్ఎస్ అనే పేరుతోటే ఈ నెల 25న ముంగల్కి రాబోతుందనే చర్చ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు కేటీఆర్ మెల్లగా సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మీడియాలో లీక్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? మేము తప్పు చేసినాం, బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చే ఆలోచన ఉన్నది, పునర్పరిశీలన చేసుకుంటాం, డిస్కస్ చేసుకొని బీఆర్ఎస్ను మేము ఖచ్చితంగా టీఆర్ఎస్గా మార్చే ఛాన్స్ ఉందని లీకులు ఇచ్చాడు. అంతకంటే ముందు మరి అక్క కవితక్క ఏం లీక్ ఇచ్చింది? తెలంగాణ రాజ్యాధికార పార్టీనో లేకపోతే తెలంగాణ ఇంకేదన్నో అంటే మొత్తం మీద టీఆర్ఎస్ వచ్చే విధంగా పార్టీ పెట్టబోతున్నామని ఒక లీకు సోషల్ మీడియా ద్వారా కొన్ని మీడియా ఛానల్ ద్వారా బయటకు వచ్చినాయి. అంతకుముందు జాగృతి పేరునే పెట్టి పార్టీ కండక్ట్ చేసే ఛాన్స్ ఉన్న ఒక చర్చ జరిగింది. ఇట్లా ఏదేమైనప్పటికీ మాత్రం అంతా కూడా ఎన్నికల సంఘం ఈసీ చేతిలో ఉంది. అంతా ఈసీ ఎన్నికల సంఘం ఎన్నికల కమిషన్ చేతిలో ఉన్నది. పాత పేరు కేసీఆర్కు రావాలన్నా, పాత పేరు ఎవరైనా రిజిస్టర్ చేసుకొని ఉంటే మరి రాకుండా ఉండాలన్నా, ఏం చేయాలన్నా ఎన్నికల సంఘం నిబంధనల ఆధారంగా కొన్ని నిబంధనలు ఉంటాయి. ఆ నిబంధనల ఆధారంగానే మరి పేరు మార్పుకు సంబంధించి ప్రక్రియ జరగబోతుంది. బట్ ఏదేమైనప్పటికీ ఒక టెన్షన్ అయితే కేసీఆర్లో కేటీఆర్లో కనిపిస్తున్నది. ఈ టీఆర్ఎస్ అనేటువంటి పేరును ఎక్కడ కవిత తీసుకొని పోతుందో, ఎక్కడ ఆమె ఈ టీఆర్ఎస్ను క్యాష్ చేసుకుంటుందో అనే ఒక టెన్షన్ వాతావరణం అయితే బీఆర్ఎస్ నేతల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. బట్ ఈ టెన్షన్ ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుందంటే ఈ నెల 25 దాకా. ఈ నెల 25 తర్వాత ఆమె పార్టీ ఏంది, ఆమె జెండా ఏంది, ఆమె ఎజెండా ఏంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. కవిత కనుక టీఆర్ఎస్ అనే పేరు తీసుకోకపోతే ఇక కేసీఆర్కు ఒక బిగ్ రిలీఫ్. ఒకవేళ టీఆర్ఎస్ అనేటువంటి పేరును కనుక ఆమె రిజిస్టర్ చేసుకోగలిగితే సో అది ఖచ్చితంగా కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి చాలా చాలా పెద్ద దెబ్బ, కోలుకోలేని దెబ్బ పడ్డట్టే. ఇక సో చూద్దాం ఏం జరుగుతుంది. ఎన్నికల కమిషను నిబంధనలు ఎట్లున్నాయి, మరి ఎన్నికల కమిషను ఒకవేళ కవితకి ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేక బీఆర్ఎస్కి ఇచ్చే అవకాశం ఉందా, మరి టీఆర్ఎస్ అనేటువంటి పేరు వచ్చే విధంగా ఇంతకుముందు ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా రిజిస్టర్ చేసుకున్నారా? సో ఏం జరగబోతుంది అనేది భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ టీఆర్ఎస్ పేరు కనుక కవిత సాధిస్తే ఇది కేసీఆర్కు కోలుకోలేని దెబ్బ, కేటీఆర్కు మరి జీవితాంతం మర్చిపోలేని గాయంగా చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.